ఈ రెండింటిని బేరీజ్ చేసుకొని మాట్లాడడం అంటే కొద్దిగా ఇబ్బంది అయ్యే. అయినప్పటికీ కూడా జయశంకర్ సార్ గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఇంతకుముందు పెద్దవాళ్ళు అన్ని విషయాలు చెప్పారు. నాకు ఆయనతో పనిచేసిన కాబట్టి ఒక 2 విషయాలు షేర్ చేసుకోవాలి. నిజంగా జయశంకర్ సార్ గురించి చెప్పాలి అంటే ఒక పెద్ద గ్రంథమే అవుతుంది. తను తెలంగాణ గురించి, తెలంగాణ ఏర్పాటు కోసము 2 విషయాలను స్పష్టంగా పెట్టిండు. ఇంతకుముందు షేక్ షవాలన్న కొన్ని విషయాలు చెప్తూ తప్పకుండా టీవీ చేసి అదే ఎత్తుకొని పోతుందన్న. ప్రజాస్వామిక తెలంగాణ కావాలి, భౌగోళిక తెలంగాణ అప్పటి మందం రావాలి, కానీ ప్రజాస్వామిక తెలంగాణ వస్తేనే ప్రజలందరికీ న్యాయం జరుగుతుందనేదే ఆయన స్పష్టంగా ఉండే మిత్రులు అన్నట్టుగా తను తెలంగాణ రాకముందుకే కన్నుమూసాడు. ఆ సార్కు జోహార్లు అర్పిస్తూనే ఇకపోతే మా పెద్ద ఆయన, మా గురువు, ప్రపంచ లెజెండ్ గద్దర్ అనే పేరు ప్రజలు పెట్టుకున్న పేరు. అది ఆయన అసలు పేరు గుమ్మడి విఠల్, తూప్రాన్ విలేజ్ వాళ్ళది. ఆయన పాటల ప్రభావితంతో మేము కళాకారులుగా ఈరోజు పాట పాడుతున్నామంటే అది ఆయన ప్రభావమే అని స్పష్టంగా చెప్పక తప్పదు. ఆయన ఇంకా కొద్ది రోజులు బతుకుంటే తప్పకుండా మాకు వేరే ఏదో ఒక దారి చూపించేవాడు. మేము దగ్గరవుతున్న క్రమంలోనే అన్న 2వ సంవత్సరం ఈ రోజుకు తను వెళ్ళిపోయి, అన్న నీ యాదిలో ఎప్పటికీ మేము ఉండము, నీ ఆశయాలను మేము మోసుకెళ్తాము, కళాకారులుగా తప్పకుండా నీ బాధ్యతను మేము భుజాల మీద వేసుకున్నాము, నడుస్తూ ఉన్నాము. చాలామంది అన్న చెప్పినట్టు ఏదో నామకే వాస్తే పుట్టినరోజులు వాళ్ళు వెళ్ళిపోయిన రోజులు చేస్తూ ఉంటారు. అట్లా తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ అట్లా తీసుకోలేదు. స్పష్టంగా అదే ఆశయంతో ఉన్నది. ప్రఫుల్ రామరెడ్డి అన్నకి ఎంత చెప్పినా తక్కువనే. ఈ సందర్భంగా నేను ఈ మాట ఎందుకంటున్నా అంటే తను ఇంత ముందు కూడా ఎంత కష్టపడ్డాడో మేము కళ్ళారా చూడలే, కానీ చెప్తే విన్నాము. ఇప్పుడు కూడా మమ్మల్ని నడిపిస్తున్నందుకు లేదా ఏదో ఒక రోజు మనము విజయం అందుకుంటాము, ఆ విజయం ఏ రకంగా ఉంటుంది అనేది ప్రజలు కూడా మనల్ని దగ్గరికి తీస్తారనే ఆలోచన మాకు ఎప్పటికప్పుడు అందిస్తున్నాడు. కాబట్టి మేము అదే తోబలో పోతున్నాము. ఉదాహరణకు నిన్ననే సిద్దిపేటలో ఒక పెద్ద మనిషి 98 ఏళ్ళు ఉంటాడు, తను జాలరెడ్డి అని. ఆయన పేపర్ చదువుతుంటే నేను ఆశ్చర్యపోయినా. 34 ఏళ్ళల్లా కళ్ళద్దాలు పెట్టుకొని చూడలేని మనము తను పేపర్ చదువుకుంటూ మాట్లాడుతుంటే మాకే ఆశ్చర్యం వేసింది. తన తిండి మీద కానీ, తను ఉండే పరిస్థితి కానీ, గట్టిగా ఉన్నాడు, నడుస్తున్నాడు, మాతో పాటు భోజనం కూడా చేసాడు. తన ఇంట్లోనే నిన్న మీటింగ్ పెట్టించిండు, మాట్లాడిచ్చిండు. అంటే అట్లాంటి వాళ్ళ నువ్వు కూడా అన్న దగ్గరికి తీసి ప్రఫులన్న అన్న ఇట్లా ఉన్నారు, ఇంకా వీళ్ళని చూడండి, వీళ్ళని చదవండి అని మాకు నేర్పిస్తున్న క్రమం. మొన్న కరీంనగర్లో మా టీయూజేకి సంబంధించి మహిళల విభాగం అక్క కవితక్క భర్త చనిపోతే ఆ చావుకు కూడా వెళ్ళి రావడం, ఆ వర్షాలలో తడుచుకుంటూ కూడా వెళ్ళి అందరం అన్నతో పాటుగా తన హెల్త్ సహకరించకుండా మమ్మల్ని అందరినీ ముందుకు నడిపిస్తూ తను కూడా అన్న ఈ వానవర్తి నువ్వు ఉండే అంటే కూడా లేదనే ఏం కాదు నడవని తీసుకుపోయిన క్రమం. అంటే టీయూజేఎస్ అనేది ఎందుకు స్పష్టంగా తన వైఖరిని ముందుకు తీసుకెళ్తున్నాం అనేది చెప్పడం కోసం ఈ 2 విషయాలు మీ ముందర పెడుతున్నాను. మొన్ననే తను చనిపోయిన 10 రోజుల దినకర్మ సందర్భంగా మన టీయూజేఎస్ తరపున ఒక పాట కూడా ఆ అన్న మీద, వీర్ కుమార్ అన్న మీద ఆ పాట అన్న చేతుల మీద రిలీజ్ చేయడం జరిగింది, ప్రఫులన్న చేతుల మీదుగా. అంటే ఇట్లా మన కార్యక్రమాలు దినదిన అభివృద్ధి ఏ రకంగా జరుగుతున్నాయంటే ఎవరో వచ్చి చిన్న డిస్టర్బెన్స్ జరిగింది, అది వాస్తవం, షేక్ షవాలన్న అంటూ దాన్ని మేము అధిగమించుకుంటూ ముందుకెళ్తున్నాము. ఎక్కడ కూడా ఆగేది లేదు, ఎవరు వచ్చినా ఆపినా ఆగది. టీయూజేఎస్ ఇంకా బలంగానే అయితే తప్ప ఒక చెండును కింద కొడితే ఎంత బలంగా కొడితే అంత ఎత్తే గుర్తుందో మేము కూడా మాకు అన్ని కష్టాలు వస్తే అంత ముందుకు పోతామనేది నగ్న సత్యంగా తెలుపుతూ ఇంకా అనేక మందిని, అనేక సంఘాలను కలుపుకుంటూ, అనేక వేదికలను కలుపుకుంటూ మేము ముందుకే వెళ్తాం తప్ప వెనకాడుకు వేసేది లేదని చెప్తూ జయశంకర్ సార్కు జోహాలు చెప్తూ, శుభాకాంక్షలు తెలుపుతూ, గద్దరన్నకు జోహాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అన్నకు ప్రత్యేక ధన్యవాదాలన్న. థ్యాంక్ యూ.